ప్రాజెక్ట్ ఆగిపోయింది. 2 ప్రాజెక్టులు కూడా ఆగిపోయినాయి. నేను అడుగుతున్న ఈ జిల్లా మంత్రి గారిని, ఈ జిల్లా కాంగ్రెస్ నాయకులను, ఎందుకు సంగమేశ్వర బసవేశ్వర ఆగిపోయింది? ఎందుకు మీరు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తలేరు? ఇలా ఆ సంగమేశ్వర అయిపోతే జహీరాబాద్కు 1,00,000 ఎకరాలకు కాళేశ్వరం నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు సాధన కోసం జహీరాబాద్ నుంచి నారాయణ్ ఖేడ్ వరకు పాదయాత్ర కూడా ప్రారంభిస్తాం. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం, ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం. సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు పనులు కొనసాగించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది దుర్మార్గం కదా. కొత్తవి చేయకపోయినా ఉన్నవి చేయాలి కదా. అరే నేను జహీరాబాద్ కు మా మాణిక్యరావు సాబ్ అడిగిండని 50 పడకల మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి శాంక్షన్ చేసిన. ఆనాడు నేను ఆరోగ్య మంత్రిగా పిల్లలు డెలివరీకి పోతే ఇబ్బంది అవుతుంది, సంగారెడ్డి పోవాలంటే కష్టం అవుతుంది అని జహీరాబాద్ లోనే ఎంసీహెచ్ ఆసుపత్రి శాంక్షన్ చేసిన. కానీ ఈరోజు ఏమైంది? 2 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అక్కడనే ఆగిపోయింది. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లే స్లాబులు పడ్డాయి, बीआरएस गवर्नमेंट ले गोडल बैठने 2 साल हो गया, जाए वही है। वो दवाखाने का काम आगे जा रहा नहीं। 2 साल से क्या कर रहा कांग्रेस? मैं पूछना चाहता हूं, अरे जो बीआरएस सरकार ने गरीब महिलाओं के लिए, पब्लिक के लिए दवाखाना सैंक्शन करके आधा काम कर चुके हैं, फिर तुम्हारे सरकार आके 2 साल हो गए, गुजर गए, कब तक ये दवाखाना हो जाएगा? तू दवाखाना बंद करते, संगमेश्वरा प्रोजेक्ट बंद कर देते, हर कुछ बंद कर दे रहे। किसानों को रैतु बंधु पथकम 2 बार दिए, 2 बार बंद करे, बोनस 1 बार दिए, 1 बार बंद कर दिए। अब बिजली కరెంట్ ఎన్ని గంటలు వస్తున్నది? ఊర్లలో రైతులకు 12 గంటలు 13 గంటలు కూడా వస్తలేదు. సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు పోతే మళ్ళా పొద్దుగాల 3కి 4కి వస్తున్నది కరెంటు. అవునా? 4 బజే 4 గంటలకు వస్తుంది, 4 గంటలకు వస్తుంది. సాయంత్రం 5కి పోతుంది, పొద్దుగాల 4 గంటలకు వస్తుంది. అంటే ఎన్ని గంటలు వచ్చినట్టు కరెంటు? 12-13 घंटा, 10 घंटा। कौन सा सब स्टेशन? कोहिर। हमारा बच्चा बोल रहे न्यालकल में, कोहिर में 10 घंटा भी बिजली नहीं आ रहा। అంటే కేసీఆర్ ఉంటే 24 గంటలు వచ్చిన కరెంటు కాంగ్రెస్ केसीआर है तो बिजली जाता नहीं था, फोन करने का जरूरत ही नहीं था। आज फोन करे तो भी नहीं आता, आप धरना करे तो भी बिजली नहीं आता। कांग्रेस आया, करंट गया, कांग्रेस आया 24 घंटा करंट चले गया। कांग्रेस आया, बतकम्मा साड़ी और रमजान का तोहफा और क्रिसमस का तोहफा चले गया। कांग्रेस आया, केसीआर गिफ्ट चले गया। कांग्रेस आया तो सब कुछ जा रहा। जब कोरोना भी आया, केसीआर साहब ने रैतु बंधु दिया। अब कोरोना नहीं है, कुछ नहीं है, फिर भी रैतु बंधु नहीं दे रहा रेवंत रेड्डी। 2 बार दिया, 2 बार निकाल दिया। ये समझने की बात है। इस वास्ते सब लोग केसीआर के तरफ देख रहे, फिर केसीआर साहब आना कार की निशान जीतना चाहिए। ఈ రకంగా అన్యాయాలు జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా మా సర్పంచ్లకు నేను ఒకటే మాట చెప్తున్నా, మీరు 5 ఏళ్ల కోసం గెలిచిండ్రు, ఇక 2 ఏళ్ళు అయితే మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది. ఏం భయపడకూడదు. ఎందుకంటే ఇవాళ 85% ఫైనాన్స్ కమిషన్ డబ్బులు డైరెక్ట్ గా మీ అకౌంట్లోనే పడతాయి. నా కాంగ్రెస్ వాడు ఆపలేడు, నా రేవంత్ రెడ్డి ఆపలేడు. చెక్ పవర్ మీకే ఉంటది, నా ముఖ్యమంత్రికి ఉంటది, నా మంత్రికి ఉంటది, సర్పంచ్కే చెక్ పవర్ ఉంటది। दिल्ली टू गली, दिल्ली में निकले तो पैसे गांव में आपके अकाउंट में गिर जाता पैसे, बीच में कोई भी नहीं रोक सकता। कोई चिंता मत करो आप। పైసలు ఎవడు ఆపడు, మా సర్పంచుల అకౌంట్లలోనే ఫైనాన్స్ కమిషన్ డబ్బులు 85% మీ అకౌంట్లనే పడతాయి। మంచిగా పని చేసుకోండి, బుగ్గలు వేయండి, నల్లలు వేయండి, రోజు చెత్త ఎత్తిపియండి,
గ్రామ పంచాయతీలు అందుబాటులో ఉండండి. ఇంకేమన్నా పెద్ద పెద్ద పనులు ఏమైనా మిగిలిపోయినాయి ఉంటే మా మాణిక్యరావు